23 నుంచి 28 వచనాలు మార్చి చదువుదాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల పద్ధతిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా సేవ జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. మీరు రొట్టెని తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు గారి మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగ చేసి రొట్టె తిని ఆ పాత్రలోని త్రాగాలి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలామంది ఎదురుస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. రెండవ భాగముగా లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండి రాయి దొరలిపోవటంతో చూచి లోపలికి వెళ్ళింది. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించి 2 మనుషులు వారి వద్ద ఉండేది. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవులైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఇంకా గలిలయ ఉండేటప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నది వారితో అనేది. ఇప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంది. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా ఏయో, యోహన్నయో, యాకోబు తల్లి మరియయో, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ప్రభు సాయం కొరకై ప్రార్థిస్తా మోకరించి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరొకసారి నీ పాదముల దగ్గరికి చేరవచ్చు చూపిన కృపను బట్టి స్తుతిస్తాను. ప్రభా, మరి నేను ఆరాధించుటకు మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి సమయం బట్టి స్తోత్రం.
24వ అధ్యాయంలో మీరు ఇచ్చిన భాగం బట్టి స్తుతిస్తాము. మీరు మహిమ గల రాజుగా ఉన్నందుకు స్తోత్రం. మా తల ఎత్తుకొని నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు. స్తోత్రములు చెల్లిస్తాం. మా నిమిత్తం మీరు అప్పగింపబడి మమ్మల్ని నీతిమంతులుగా చేస్తా వచ్చేందుకై మనం చెల్లిస్తాం. నా యొక్క ఆరాధన ఇక అర్పించటకు నేను ఇచ్చిన తరుణం కొరగా స్తుతిస్తాను. అలాగే మా మధ్య ఉంచబడినటువంటి ప్రభువులలో పాలు పొందక మునుపు యోగ్యమైన పాలు పొందకు నీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తాను. వందనములు చెల్లిస్తూ ఈ సమయం మన ముందున్న దీర్ఘకరంగా చేస్తున్నామని నీ దాసుని ఆత్మ నింపి బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమున తెల్లవారుజామున మరి సమాధిలోంచి లేచిన సంగతి మనందరం ఎరుగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు 10 పర్యాయములు ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత 10 సార్లు కనపడతా వచ్చినాడు. మొదటి 5 సార్లు ఆయన లేచిన దినాన్నే కనపడినాడు. తర్వాత ఆయన లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళక మునుపు 40 రోజులు భూమి మీద ఆయన ఉన్నాడు. ఈ 40 రోజుల్లో 5 పర్యాయములు ఆయన తాను ప్రత్యక్షపరచుకుంటా వచ్చినాడు. 500 మంది కంటే ఎక్కువ మంది ఆయన చూసినట్టుగా కూడా మనం చూడాలి. ఈ మాటలు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఈ భాగమును మనము చూడగలం. అయితే అపోస్తుల కార్యం 1:8లో ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణం అయినడో అదే రీతిగా తిరిగి వచ్చును అని రాయబడింది. కనుక జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన తిరిగి లేచి వెళ్ళడంతోనే అయిపోలేదు. ఆయన తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వాని కొరకు సిద్ధపరిచే జీతము ఆయన వద్ద. ఆయన తిరిగి లేచినాడు. ఆయన యందు మనం ఉంచినటువంటి విశ్వాసము వృధాగాల. అదే విశ్వాసము ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా మనం కాపాడుకోవాలి. మన ప్రభువు సజీవుడు అనేది మనం చూస్తాము. లూకా సువార్త 24వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ 2 మనుషులు లేదా దూతలు ఏమంటున్నారంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎవరు వెతుకుతూ ఉన్నారు? ఎవరు వెతికేది? అన్యులు కాదు, విగ్రహారాధికులు కాదు, రక్షణ మారు మనసు లేని వాళ్ళు కాదు వెతికేది. యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య చేసిన వారు, సేవ చేసిన వారు, తైలం పూసిన వారు, ఆతిథ్యం చేసిన వారు అందరూ ప్రభువుని ఆరాధించిన వాళ్ళే. మన మాదిరి ప్రభువుని ఆరాధించిన వాళ్ళే. అయితే ఎక్కడ వెతుకుతూ ఉన్నారు? మృతులలో వెతుకుతూ ఉన్నారు. ఈ దినాల్లో మన పరిస్థితి కూడా అట్టే ఉంది. యేసుక్రీస్తు వారు ఒక దూతలు అన్నారు. ఏమన్నారంటే, అయ్యా, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. వారు జ్ఞాపకం చేసుకోలేదు. ప్రభువుని చూడడానికి వచ్చారు, మంచిదే, కానీ ఎక్కడ వెతుకుతారంటే మృతులలో వెతుకుతూ ఉన్నారు. మృతతుల్యమైన వాటివి, కంపు కొట్టే వాటిలో, వ్యర్థమైన వాటివి.
దినాల్లో క్రైస్తవులు కూడా అలాంటి పద్ధతులు ఆచారాలలో ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నారు. రక్షణ పొందినామని చెప్పుకుంటారు కానీ సరైన అవగాహన అనేది వారిలో ఉండదు. లోకస్తుల కంటే విశ్వాసులుగా పిలువబడే వారే ఎక్కువ అలాంటి జీవితం జీవిస్తూ ఉంటారు. ఏమాత్రం వారిలో మారు మనసు తగ్గ ఫలాలు ఉండవు, క్రియలు ఉండవు. ఇంకా మృతులలోనే వారి జీవితం ఉంటుంది. ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఎదగినటువంటి స్థితి, ఆత్మీయంగా వృద్ధి పొందినటువంటి స్థితి, వీరి పరిస్థితి కూడా అలాగే ఉంది. మృతులలో వెతుకుతూ ఉన్నారు. వారు అన్నారు, ఆయన సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మరి మనం ఎక్కడ వెతుకుతూ ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభు సజీవుడు, ఇదిగో నేను మృతులను ఎత్తిని కానీ యుగ యుగములు నేను సజీవుడని అన్నాడు ప్రభు. సరే, ఆ దూతలు చెప్పినారు. ఆ స్త్రీలు వెళ్ళి, కొంతమంది స్త్రీల పేర్లు రాయబడింది, వారు వెళ్ళి ఎవరికి చెప్పారు? యేసుప్రభు వారు లేరు, ఆయన లేచాడని దూతలు చెప్పినారని చెప్పిన మాటలు ఎవరికి చెప్పారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. వారు ఆయనను చూచి ఆయన మొక్కిరి కానీ కొందరు ఎవరు సందేహించింది? శిష్యులైన వారే. నన్ను వెంబడించండి వెంబడించారు కదా, నన్ను వెంబడించండి వెంబడించినారు. రూపాంతర కొండ మీకు పోదాం అంటే వచ్చినారు. వారికి చేపలు రొట్టెలు పంచమంటే పంచిపెట్టినారు. అద్భుతాలు చేసినారు, పంపబడినారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. యేసుప్రభు వారు ఉన్నప్పుడు అన్నీ మంచిగా చేసినారు. యేసుప్రభు వారు బ్రతికినప్పుడే చెప్పినాడు, అయ్యా నన్ను పాపిష్టులే మనుషులు చంపుతారని ఇక్కడ చెప్పిన రీతిగా అయితే నేను తిరిగి లేస్తానని చెప్పినాడు. అవునా ప్రభు, మన ప్రభు తిరిగి లేస్తాడంట అని అనుకున్నారు. అది మర్చిపోయారు వాళ్ళు. మనం కూడా మర్చిపోతూ ఉంటాం. అందుకే జ్ఞాపకం చేసుకోండి అనేది. మరి ఎంతమంది జ్ఞాపకం ఉంటుందో జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? శిష్యులు సందేహించినంట. సామాన్యమైన ప్రజలు మర్చిపోయారంటే సరే, మరి శిష్యులే మర్చిపోయారంటే విశ్వాసులు మనమే ఇంకా సజీవుడైన వాడిని విడిచిపెట్టి ఏదో ఆయన పేరు చెప్పుకొని బ్రతికే వారముగా ఉంటేట సందేహించారు. కనుక మనలోనే సందేహాలు ఎక్కువ, అనుమానాలు. మొట్టమొదటగా మరి ఏదైనా తోటలే జరిగి అనుమానం అనేది ఒకటి కనపడేది స్త్రీలలో. కనుక మొట్టమొదటి తప్పిపోయే ప్రమాదము విశ్వాసులమే మనలోనే, లోకస్తులో కాదు. మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనుకుంటాం, మన అంత జ్ఞానవంతులము తెలివిమంతులము లేమనుకుంటాం. కానీ మనకంటే మొద్దులు ఎవరు ఉండరు. మనలోనే అన్నీ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. యేసుప్రభు వారిని సిలువ వేసినారు. ఎందుకు వేసినారు? కారణం ఏంటి అంటే అసూయ. మనం ఒకరి మీదకి ఒకరికంటే అస్సలు అసూయ ఉండదు. ఇక్కడేమో అందరం పేర్లు ఆడుకుంటాం, ఆరాధన చేస్తాం, బల్లో పాల్పోతాం. అసూయ అనేది ఉంటుంది. యేసుక్రీస్తు వారి సిలువ వేయడం గల ముఖ్య కారణం ఏంటంటే అసూయ. కనుక అసూయ అనేది చాలా ప్రమాదం. సాతాను కూడా అసూయపడే ఆదాము హవ్వలను శోధించి పాపంలో పడేటట్టు వేసి ఏదైనా తోటలోంచి వెలివేయించినాడు. కారణం అసూయ. శిష్యుల్లో ఏముంది? సందేహాలు. మనకు కూడా సందేహాలు. యేసుప్రభు ఎప్పటి నుంచో చెప్పినారులేండి, వస్తున్నాడు, ఇదిగోనే వస్తున్నాడు, ఆయన వచ్చింది లేదు, ఇది పెట్టింది లేదు. మనం అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాం. లోకస్తులైనా అమ్మ దేవునికి భయపడతారేమో కానీ నిద్రపోతున్నారే, నిద్రపోనిక వచ్చింది, కాలు తప్పుకొని ఎనికిలో కూర్చోవాలా. మార్క్స్ వార్త 16:11. మార్క్స్ వార్త 16:11. గట్టి చదువు.
ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనపడిననియు వారిని విని నమ్మకపోయారు. ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చు. పాప యేసుప్రభుని సిలువేశారని చెప్పి 3 రోజుల నుంచి ఏడుస్తూ ఉన్నారు. మనం కూడా శుక్రవారం నుంచి 40 రోజుల నుంచి ఉపవాసం ఉంటారు. ఎవరు ఉన్నారు ఇక్కడ? అదే 40 రోజులు దుఃఖ దినాలు. వాళ్ళు మాంసం తినారంట. అరే యేసుప్రభు ఎక్కడ చెప్పలేదే. యేసుప్రభు ఇంకేం చెప్పాడంటే నా నిమిత్తం ఏడవద్దాయా? ఎవరి నిమిత్తం ఏడవాలా? మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవడంటే మనం ఇంకా భక్తి పరులు, అతిభక్తి అన్నమాట. మనకుండే అతిభక్తి ఎవరిలో ఉండదు, విశ్వాసుల్లో. వారు ఏడుస్తూ ఉన్నారు. సరే ఒక అక్క వచ్చి చెప్పింది, అయ్యా యేసుప్రభు లేచినాడా అంటే ఇంకేం చేయాలా? లేచి గంతులేయాలా? పదంపా చూస్తాపా, నాకు తెలుసు ప్రభు లేస్తాడని అనాలా. ఏమన్నారు వాళ్ళు? విని నమ్మకపోయారు. ఇంకెందుకు ఏడుస్తా ఉన్నట్టు? యేసుప్రభుని సిలువేసినాడు నమ్మి దుఃఖపడతా ఉండవు. లేచాడంటే సంతోషించాలా. నమ్మనప్పుడు ఇంకెందుకు నువ్వు ఏడ్చేది? మనకు ఆ విశ్వాసం ఉండి ఏం ప్రయోజనం? ఒకరు సందేహించినారు, ఒకరు నమ్మకపోయారు. ఎవరు? వీళ్ళంతా విశ్వాసులే, శిష్యులే. ఇదంతా శిష్యుల గురించి లూకాలో ఏం రాయబడింది? 11. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడేను కనుక వీరు వారి మాటలు, ఎవరి మాటలు వెర్రి మాటలు కనపడే? ఆ స్త్రీలు చెప్పినారు. పాపం అక్కగారు ఎంతో ఆసక్తితో ప్రభు కొరకు చీకొట్టును లేచి ఆ సమాధి తోటకు పోయినారు. ఒకసారి సిస్టర్సే మేలు, అంతో ఇంతో భక్తిని ఉంటుంది, బ్రదర్స్ అది కూడా ఉండదు. వాళ్ళు వచ్చి చెప్తే వీళ్ళకి ఎట్ట కనపడాయంట? వెర్రి మాట. ఏంటి వెర్రి మాటలు? అయ్యా ప్రభు లేచినాడని చెప్పి వెర్రి మాట. అది వెర్రి మాటనా? ప్రభుడు చెప్పినాడు కదా మత్తయి సువార్త 16వ అధ్యాయం, నేను లేస్తాను 3వ దినమున మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాను, నేను లేస్తానని చెప్పాడు కదా. అది వెర్రి మాట. అట్లా ఉంటాయి మనకు కొన్ని మాట, దేవుని వాక్యము వెర్రి మాటలుగా ఉంటాయి. ఇట్టేందుకు చేయమన్నాడులే, ఇట్లా చేయొచ్చు కానీ అంతా నీకే పెద్ద తెలుసు అన్నట్టు ఉంటాం అని అంటాం మనం. వెర్రి మాట. దేవుని వాక్యము వెర్రిగా కనబడుతుంది. అంత స్ట్రిక్ట్గా ఉంటే ఆడవుతుందిలేనా, మనం ఉండలేము. అన్నీ కలిసిపోతుండ లోకము అది ఇది అని. వారికి వెర్రి మాటలే కనపడినాయి, వారి మాటలు నమ్మలేదు. మరి ఎందుకు వెంబడించినట్టు ఇల్లు? యోహాను ఏం రాసినాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తర్వాత తోమా చూచి, ఈయనంగా పెద్ద భక్తుడు, ఈయన మనకంటే పెద్ద భక్తుడు. ఇంకా ఏమన్నాడు? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి అవిశ్వాసివి కాక. ఏమన్నాడు? నా ఏలు ఆయన పెడితే కానీ, నాకు ఇది జరిగితే కానీ, నా సమస్య పోతే కానీ, నా బిడ్డ అల్లుడు కలుసుకుంటే కానీ, ఆ పొలం తగ్గలు తెగిపోతేనే కానీ, మా వానికి ఉద్యోగం వచ్చే కానీ నేను నువ్వు నమ్ముకోవాలి ప్రభువును. నువ్వు నమ్ముకునేదానికి ఇవన్నీ జరగాల. ఇటు ఉంటుంది మన పరిస్థితి. అంతకు మునుపు యేసుప్రభు వారు లేచినాడు. తోమా కూడా మరి ప్రభు చెప్పిన మాటలు తోమా కూడా విన్నాడు. సరే ప్రభు వారి మధ్యకు వచ్చినప్పుడు 20వ అధ్యాయము 19 నుంచి మనం చూస్తే ప్రభు వచ్చి వారికి కనపరుచుకున్నాడు. ఏం కనపరుచుకున్నాడు చూడండి. వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. చూడు, చేతులు ప్రక్కన చూపించాడు కదా. నీ తోటి సహోదరులు చెప్తే లేదు ఏమన్నాడు? నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తును పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మాను. అంటే ఇంకా ప్రభువును గాయపరచడం అన్నమాట. గాయం ఉంటుంది, మనం పోయి ఆ గాయం మీద చేయబెడితే ఏమవుతుంది? ఏముంటుంది? చల్లగా ఉంటుందా? ఇంకా నొప్పి ఉంటుంది. మనం కూడా అలాంటి వారమే. మనం మాటికి ప్రభువుని సిలువేస్తాం. ఒకసారి సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొంది
తిరిగి మళ్ళీ మనము పడిపోతే మళ్ళీ మనము మన కొరకు ఇంకొక బలి ఉండదు. మళ్ళీ మనం ప్రభువుని సిలువేసిన వారంగా ఉంటాం. అన్నీ తెలిసి కూడా తిరిగి మనం అదే విధంగా జీవిస్తే తిరిగి మళ్ళీ మనం ప్రభువును సిలువకు అప్పగించేవారు. నేను అన్నాడు, నేను వేలు పెడితేనే కానీ ఆయన ప్రక్కలో ఎంత విశ్వాసంలో చూడండి, విశ్వాసంలో అవిశ్వాసము. ప్రభు ఒక మాట అన్నాడు, బహుశా మనమందరము ఈ మాటను మనం పొందవలసిన వారం లేదా పొందిన వారం. ఏ మాట? యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు. మనం యేసుప్రభుని చూసినామా లేదా? మనం నమ్మినామా లేదా? మనం ఎంతమందిలో నమ్మకం ఉంది? యేసుప్రభు వారిని కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచాను. చేతులు ఎత్తండి ఒకసారి అక్కగారు. మిగతా ఏం నమ్మకం లేదు నీకు, నవ్వుతున్నావు అంటే చూస్తేనే నమ్ముతాడు ఉన్నారా? చూడక నమ్మిన వారు ధన్యులు అని రాయబడి. ఇంకా మీ కొరకు మళ్ళీ యేసుప్రభు దిగి రావాలా? దిగి వచ్చినాడంటే మీరు ఎత్తబడరు ఆ విశ్వాసం లేకపోతే. చూడక నమ్మిన వారు వీళ్ళు ఎవరంటే ఈ 4 సువార్తలు ఇష్టం శిష్యులు. ఒకరు సందేహించినారు, నమ్మలేదు, ఒకరికి వెర్రి మాటలుగా కనపడినాయి. వీళ్ళంతా యేసుప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు జీవించిన వాళ్ళే. మనం కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఏలుబేతలకు వస్తూ ఉంటాం, కానీ మనలో ఏమాత్రం విశ్వాసం ఉండదు. కానీ యేసుప్రభు వస్తే ఎత్తపడతాం అంటే ఎవరికి తెలుసు ఎత్తపడేది లేనిది. ఏదో రమ్మడా సేవకుడు పోతున్నాం, ఇట్లా ఉంటాయి మన బ్రతుకులు, విశ్వాసం బ్రతుకులు. ఏ లాభం? చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం. 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పిన మాట ఎవరికి జ్ఞాపకం ఉంది? ఎవరికి జ్ఞాపకం ఉండాలా? ఎవరికి జ్ఞాపకం ఉండకూడదు? శిష్యులకు జ్ఞాపకం ఉండాలా. వాళ్ళెవరు? యేసుప్రభు వారిని సిలువేసిన వాళ్ళు. ఇంకా చచ్చిపోయారులే, మనకు విరోధి, మన అసూయం బట్టి చంపేసినాము, ఆయన బుంటే ఉన్ని పోతే పోనీ అనేది వాళ్ళకు జ్ఞాపకం ఉండకూడదు. కానీ ఎవరికి జ్ఞాపకం ఉంది? శిష్యులకు కాదు, శత్రువులకు, అన్యులకు, రక్షణ మార్మోసులైన వాళ్ళకు. ఏమాత్రము యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యము చూడని వారు, అరే వాళ్ళకు ఉందంటే సరే, ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని చూడలే, ఆయన అద్భుతాలు చూడలే, లేదా ఆయన నమ్మలే, ఆయనతో పాటు సంచరించలే, ఆయనతో పాటు కూర్చొని తినలే, పండుకొని నిద్రపోలే, వాళ్ళకు జ్ఞాపకం లేదంటే ఓకే. శిష్యులైన వారికి జ్ఞాపకం ఉందంటే దానికి అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు తిరిగి తిన్నారు, పండుకున్నారు, కలిసి సేవ చేసినారు కాబట్టి. కానీ శిష్యులకు జ్ఞాపకం లేదు. ఇక్కడ ఎవరికి ఉంది? యేసుప్రభు వారిని సిలువ వేసిన వారికి ఉంది. ఏమని? ఆయన తిరిగి లేస్తాడు అని. మనకంటే బయటోళ్ళే మేలు అనిపిస్తుంది, మనకంటే వాళ్ళే మేలు అనిపిస్తుంది. లోకస్తులు వాళ్ళకైనా దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ మనకు భయమే ఉండదు. అలా ఉంటుంది మన ప్రవర్తన. మందిరానికి వస్తాం, గొడవలు పడతాం. మందిరానికి వస్తాం, వారి మీద వీరి మీద పెట్టి సనుగులు గొనుగులు తిడతాం. అట్టోళ్ళు ఎంతమంది ఉన్నారో భక్తులు. అది మనకంటే అన్యుల మీద. కానీ ఈస్టర్ చేస్తాం, వచ్చి ఈస్టర్ దినాన పుడతాను రెడీగా కాసుకొని కూర్చోన్నాం బలలో చేయడానికి. పెట్టేస్తాం బలలో చేయి. అనేక సందేహాలు, అనుమానాలు, అవిశ్వాసంతో ప్రభు బలలో ఎలా పాల్పోతాం? మన ప్రభు సజీవుడు, ఆయన లేచినాడు. మరి ఆయన నీకు విశ్వాసం ఉందా? రోమాపత్రిక 1:7 రాయబడి తను తాను నిరూపించుకున్నాడు. శరీరమును బట్టి చూస్తే దావీదు సంతానముగా పుట్టినాడు, పరిశుద్ధ ఆత్మను బట్టి పునరుత్థానుడై తను తాను నిరూపించుకున్నాడు. తను దేవుని కుమారునిగా, పరిశుద్ధుడుగా, దేవునిగా తను తాను నిరూపించుకున్నాడు. ప్రభు ఒక్కడే కాదు, ఆయన నమ్మిన మనం అందరం
ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా నిరూపించుకోవాలా. నువ్వు నిర్దోషం అని నిరూపించుకోవాలా, నువ్వు క్రైస్తవుని అని నిరూపించుకోవాలా. చాలామంది నేను ఒక సంఘంలో సేవ చేసినప్పుడు ఒక ఆయన అంటున్నాడు, అన్నా పల్లెటూరులు ఇవన్నీ కష్టంనా, పల్లెటూరులు అంత కరెక్ట్గా ఉండాలంటే కష్టం అంటారు. నేను చెప్పినా, అయ్యా టౌన్లో ఉండే వాళ్ళకు పల్లెటూరులో ఉండే వారికి ఒకటే బైబిల్ ఉంటుంది కానీ వేరు బైబిల్ ఉండవు నాయనా నీకు అని చెప్పి. పల్లెలో ఉండే వాళ్ళకైనా పట్టణంలో ఉండే వాళ్ళకైనా ఒకటే పరలోకము ఒకటే నరకం. మేము పల్లెలో ఉన్నాం, మాకేం తెలియదు. పనికి పోతావు కూలికి, 6 రోజులు వేస్తావు, వాడు 5 రోజులు కూలీలు వచ్చి ఒప్పుకుంటావా? ఎంతమంది పొలం పనికి పోతారు? 1-2 సార్లు ఎంచుకొని నాకు ఇంకో కూలి రావాలని చెప్పి గొడవ పడిపించుకుంటావు. అవి జ్ఞాపకం ఉండేది, దేవుని వాక్యం జ్ఞాపకం ఉండదు. ఈ విధంగా విశ్వాసులుగా క్రైస్తవులుగా మందిరం పోవడం ఈ విధంగా పద్ధతిగా నడుచుకోవాలా లోకంలో అన్ని జనుల మధ్య అనేది మనకు జ్ఞాపకం ఉండదు. అది మీరే జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిరూపించుకోవాలా విశ్వాసులంగా చుట్టుపక్కల ప్రజల మధ్య. నిన్ను బట్టి ఇతరులు ప్రభువులోకి రావాలి, కానీ నిన్ను బట్టి ఇతరులు వెనుకడుగు వేయకూడదు. మరి ఎంతమంది మిమ్మల్ని బట్టి వస్తూ ఉన్నారా? ఈ దినాల్లో ఎందుకు ప్రభువులోకి రారు చాలామంది అంటే, మందిరానికి వచ్చే వాళ్ళే అడ్డుబండగా తయారవుతారు. మరి ముఖ్యంగా పల్లెల్లో వారిని వీరిని చూసి వీళ్ళు ఆగిపోతారు. ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళే మందిరానికి పోతూ ఉన్నారు, వీళ్ళ జీవితాల్లో మార్పు లేదు, మేము పోతే మాలో ఏం మార్పు ఉంటుందిలే అని. నిజమా కదా? అక్కగారు చెప్పాలా? ఓవా ఏదా అట్ట నిద్రపోతుంది ఒకటి మీ నాయన, ఈ ఫ్యాన్లను ఆఫ్ చేయ, నువ్వు నిద్రపోతారు వీళ్ళు బాగా వచ్చి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడే మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగిరి. ఎవరు నిరాకరించినారు? పరిశుద్ధుని నీతిమంతుడైన వారిని నిరాకరించినారు. మరి ఎవరిని కోరుకున్నారు వాళ్ళు? నరహంతకుని కోరుకున్నారు. 15వ వచనంలో చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపాను, అందుకు మేము సాక్షులం. మన ప్రభు ఎవరు? ఆయన జీవాధిపతి, ఆయన దేవుని కుమారుడు, తాను నిరూపించుకున్నాడు. ఆయన సజీవుడు, తాను నిరూపించుకున్నటువంటి వాడు. మూడవదిగా ఆయన జీవాధిపతి. ఈ ప్రభువు రోమా 4:25 ప్రకారం మనలను నీతిమంతులుగా చేయట కొరకై ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించుకున్నాడు. మన పాపల నిమిత్తమై ఏదో చెప్పే రీతిగా మనం ఏదో గొప్పవారమని కాదు, మన యొక్క పాపంలో వ్యత్యాసములు ఉండొచ్చు, కానీ అంతా కూడా ఒకటే, పాపమే. శిక్ష ఒకటే. దొంగతనము పాపమే, వ్యభిచారము పాపమే, అబద్ధము పాపమే. పాపంలో చిన్న పెద్దగా ఉండొచ్చు, కానీ శిక్ష మటుకు ఒకటే, అదే నరకం. ఈ ఎండలకే మనం తాళలేము. మీరన్నా సిమెంట్ రేకులు, మావైతే ఐరన్ రేకులు, ఉడికిపోతూ ఉంటారు. ఉండలేము మనం, కరెంటు పోతే, ఫ్యాన్లు అడగపోతే. మరి నరకంలో ఎటుంటాం? ఆడేం ఏసీలు ఉండవు, ఏమి ఏసీలేమి ఉండవు. ఆయన మన పాపం నిమిత్తమై అప్పగించుకున్నాడు. మన దోషను బట్టి, మన అతిక్రమము క్రియలను బట్టి అతను గాయపరచమన్నాడు. యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు. పాపం ఎరుగని ఆయన మన పాపములు మోసుకొని ఆయన శాపగ్రాహి అన్నాడు. మన శాపములు అంత గొప్పవి, దేవుడే ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అంత గొప్ప పాపములు మంటి. చూడండి, మన పాపములు ఎలాగంటే మనిషి ప్రాణం పెడితే పోవు, దేవుడే దిగొచ్చి ప్రాణం పెట్టాడు. అప్పుడు కానీ ఆ పాపములకు క్షమాపణ రాలే. అంత ఘోరమైన పాపాలు. ఏదైనా చిన్న దొంగతనమే కదా, అది కూడా పాపమే. అసూయ, అది కూడా పాపమే. అబద్ధములు ఎన్ని ఆడతామో లెక్కలేనని అబద్ధాలు ఆడతాం, అది కూడా పాపమే. ఇవన్నీ ప్రభు భరించాడు మనం. అయితే ఏం చేశాడు?
ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడు. నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలనుకుంటున్నావా? ఈ దినాన ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించలేదా? ఇది ఉచితముగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నీతిమంతురాలుగా చేస్తా. ఉచితముగా ఆయన రక్షణ ఉచితం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు? రక్షణగా ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినాడు, సమాజమన్నాడు, తిరిగి లేచాడు. నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించడలా నీవు రక్షింపబడదు. ఏనైనా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నీ నోటితో ఒప్పుకో, రక్షణ పొందుతావు. విశ్వసించు, నీవు నీతిమంతుడిగా చేయబడతావు. విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకపోతే నువ్వు రక్షణ పొందలేవు. కులము మతము కాదు నేను పరలోకాన్ని తీసుకువెళ్ళేది. నీ భక్తి కాదు. భక్తి నీకు రక్షణ ఇవ్వలేదు. నీ మతం నిన్ను మార్చలేదు, మారు మనిషి ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే నీకు రక్షణ, మారు మనసు. నీకు రక్షణ అనుగ్రహించగలడు. నీ మనసు మారినట్లయితే ప్రభు నీ హృదయంలో వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. నీ నోటు తప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. నీ హృదయంలో యేసుక్రీస్తు వారు నా పాపం కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచాను నువ్వు విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. విశ్వాసం ఎలా కలుగుతుంది? రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటను. నీ జీవితంలో వింటా ఉండవు. విని విడిచిపెట్టద్దు. ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఇది దేవుని వాక్యం అని విశ్వాసం ఉంచు, నువ్వు రక్షింపబడతావు. వినుట వలన విశ్వాసము. మార్క్సు వార్త 5వ అధ్యాయము 35-36 వచనాల్లో ఒక అధికారి ఉన్నాడు. ఒకటే కూతురు. చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆయన యేసుప్రభు దగ్గరికి వెళ్ళినాడు పిలుచుకురావడానికి. పిలుచుకొని వస్తూ ఉంటే మార్గ మధ్యంలో 12 సంవత్సరాలు ఉన్నటువంటి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అక్కడ కొంచెం సమయం ప్రభు గడిపినాడు. అప్పుడు ఆ చిన్నదాని యొక్క తండ్రి ప్రభు దగ్గరే ఉన్నాడు. ఆడ సందర్భం జరిగేటప్పుడు పనివాడు వచ్చినాడు. అధికారి ఇంట్లో పనివాడు, అయ్యా బోధకు నువ్వు శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయేది. ప్రభు ఏమన్నాడు? ఆ వ్యక్తి ఏడ్చుకుంటా పోలే. ప్రభు ఏమన్నాడు? భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచగా విశ్వాసం ఉంచు. ప్రియమైన సహోదరి సరుడా, ఈ పండుగ దినాన ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఏదైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి బాధ అయినా సరే, ఎలాంటి దుఃఖమైనా సరే, వేదన అయినా సరే, ఎలాంటి ఓటమి ఉన్నా సరే నీ జీవితంలో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమనా. ఆ వ్యక్తి యేసుప్రభు వారు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచినాడు. ప్రభు నువ్వు పిలుచుకొని పోయాడు ఇంటికి. పోతే ఇంట్లో అందరు ఏడుస్తూ ఉన్నారు. చనిపోతే ఏడుసగా నవ్వుతారా? ఏడుస్తూ ఉంటే ప్రభు వారిని అందరు పంపించేసినాడు. ఏమన్నాడు? తలితా కుమి అన్నాడు. అనగా చిన్నదానా లెమ్ము, పాప లేచి. కారణం ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి అది. ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. నువ్వు జీవితంలో నువ్వు విశ్వాసం ఉంచితే ప్రభు చేయగలడు ఈ కార్యం. ప్రభు నా పక్షంలో ఈ కార్యం చేయగలడు. నువ్వు విశ్వాసం ఉంచితే ఈ పునరుత్థాన పండుగ దినాన ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తా. నీకు విశ్వాసం లేకపోతే ఏం చేయలే. శిష్యులు విశ్వసించలే ప్రభునందు. ఎంత దుఃఖం, ఎంత బాధ. ఆయన 3.5 సంవత్సరం వారిని ప్రేమించి వారి యోగక్షేమం చూసుకొని వారికి భోజనాలు పెట్టి రొట్టెలు చేపలు పెట్టి ఎన్నో చేస్తే ప్రభు మీద నమ్మకంలే.
ప్రభు ఎంత దుఃఖపడతా వచ్చా. ప్రియమైన సహోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ప్రభు నిన్ను గురించి కూడా ఆయన దుఃఖపడేవాడుగా ఉన్నాడు. నీ ప్రభువును నువ్వు దుఃఖపెడతావా, ప్రభువును సంతోషపెడతావా అనేది ప్రభు బలలో పాల్పొందము నువ్వు పరీక్షించుకో. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండేలా అది ఒంటిగానే ఉండను, అది చచ్చినలా విస్తారముగా ఫలించు. గోధుమ గింజ ఎవరిక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక విత్తనం భూమిలో పడి చచ్చిపోవాలా, చచ్చిపోతేనే అది విస్తారముగా ఫలిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకైనా చనిపోయినాడు. ఈ దినము యేసుప్రభు వారు బతికినప్పుడు ఆయన 12 మంది శిష్యులే. ఇప్పుడు సర్వలోకంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఉదాహరణకి ఇక్కడనే మనం చూడగలం, 12 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఆయన మనందరి కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచా. కనుక ప్రభు చెప్పే సత్యం ఏంటంటే, నువ్వు ప్రభు కొరకు చచ్చిపోతే, ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచి నీ శరీరానికి, నీ కోరికలకు, నీ పాపానికి నువ్వు చచ్చిపోతే, నీ శరీర కార్యముల కొరకై కోరికల కొరకు చచ్చిపోతే, నువ్వు అనేకులు ఫలించడానికి దేవుని చేతిలో వాడబడతావు. నీలో శరీరం చచ్చిపోలే, గర్వం చచ్చిపోలే, అహం చచ్చిపోలే, శరీర ఇచ్చను చచ్చిపోలే, లోకాశ చచ్చిపోలే, జీవప్రేమ చచ్చిపోలే. నువ్వేమొచ్చి ఆరాధన చేస్తావు, ఓ యేసు నీ ప్రేమ అని. ఎట్లా నువ్వు ఫలిస్తావు? ప్రభు ఎందుకు చనిపోయాడు? ఎందుకు మన మరణ భూస్థాపన పూర్తవడంలో పాలుభాగస్తులమైన అలాగే బాప్తిసం తీసుకున్నాం ఎందుకు? మనం కూడా ఆయన వల్లే ఫలించాలి. మనం ఫలిస్తా ఉన్నావా? 21వ వచనము. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పాలి. వాళ్ళకి ఎంత ఆసక్తితో యేసు ప్రభువుని చూడనీకి వచ్చినారు. వీళ్ళు మనలాంటి వాళ్ళే. యేసు ప్రభువుని చూడనీకి, అయ్యా మేము యేసు ప్రభువుని చూడాలనుకుంటా ఉన్నాం. సంతోషకరమైన మాటే కదా. మనం కూడా చాలామంది యేసు ప్రభువుని చూడనీకి వచ్చింటాం. మందిరంలో పండగంట పోదాం పని వచ్చింటాం. ఎంత ఆశ. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, వాళ్ళు వచ్చి శిష్యుని అడుగుతారు ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసుప్రభుని చూడాలనుకుంటా ఉన్నాం, మరి ఏం చేయాలి? యేసుప్రభుని గంతులు వేసుకుంటూ వచ్చి నేనే యేసుప్రభుని చూడాలని అనాలా కదా. ఎవరైనా మనల్ని చున్నీకి వచ్చారంటే ఎంత సంతోషమో. మరి యేసుప్రభు ఏం చేసినాడు? యేసుప్రభు అనే మాటలకు వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోయినారు తెలుసా. నేనే యేసుప్రభును, రండి నన్ను ఆరాధించండి, పూజించండి అని చెప్పాలా. మరి ఏం చెప్పినాడు? వాళ్ళు ఎందుకు వచ్చారంటే అద్భుతాలు చూసి వచ్చినారు. ఏం అద్భుతం? ఆ పై వచనాలు మనం చూస్తే యేసుప్రభుతో పాటు ఎవరున్నారంటే లాజరు ఉన్నాడు. లాజరు చచ్చిపోయి 4 రోజులు అయింది. సమాధి నుండి వాడిని లేపినాడు. ఓయమ్మ ఈయన ఎంతో గొప్ప దేవుడు. అలాగే మనం లాజరుని చూద్దాం, ఆయన చూద్దాం, దేవుని అద్భుతాలు చూద్దాం. మందిరానికి పోతే రోగాలు పోతాయి, మందిరానికి పోతే అప్పులు పోతాయి. యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ మారిపోతాయి. యేసుప్రభుని నమ్ముకుంటే ఏం మారవు. మొదటగా నీ హృదయం మారితేనే తప్ప. యేసుప్రభుని నమ్ముకుంటే నీ హృదయం మారాలా, అంతేగాని యేసుప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి. ఇక వాళ్ళు అద్భుతాలు చూసి వచ్చారు యేసుప్రభు దగ్గరికి. మేము యేసుప్రభుని చూడాలనుకుంటా ఉన్నాం. ఏం అద్భుతము, ఎవరు చేయలే, చచ్చిపోయిన లేపినారే అని వచ్చా. యేసుప్రభు ఏం చెప్పాడంటే, అరే భౌతికంగా ఉన్నటువంటి నన్ను కాదు మీరు చూడాల్సింది, గోధుమ గింజ భూమిలో పడితేనే అది చచ్చిపోతేనే విస్తారంగా ఫలించును అని ఆయన మరణము గురించి చెప్పినాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం గురించి చెప్పినాడు. అప్పుడు వాళ్ళు అనేకులు సందేహించి విశ్వసించలేక అనేకులు వెళ్ళిపోయారని ఈ అధ్యాయం మనము చివరి భాగంలో మనము చూడొచ్చు. మాటలు ఒక మాట ఉంది,
42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజం నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్ష. మనుషుల కొరకు కాదు. నీ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాజంలో తిరిగి లేచినాడు. నువ్వు విశ్వసిస్తే ప్రభువు కొరకు నువ్వు కూడా ఆయన వల్ల అనేకుల కొరకు ఫలించాలా. అక్కడ నిజమైన క్రైస్తవునిగా జీవించమని ప్రభు చెప్తే వాళ్ళు శాస్త్రులకు పరిశీలకు భయపడిపోయి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కోరుకొని ఇంత భక్తి మాకు వద్దులేండి అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రభు ఏం చూస్తూ ఉన్నాడంటే పునరుత్థాన దినాన నీలో ఆ పునరుత్థానం ప్రభు చూడాలనుకుంటా ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు, సరే, నువ్వు తిరిగి లేచిన అనుభవం నీలో ఉందా? ఆయన గోధుమ గింజ వల్ల భూమిలో పడి చనిపోయి ఫలిస్తూ ఉన్నాడు. మరి నువ్వు చనిపోయి ఫలిస్తూ ఉన్నావా ఈ పునరుత్థాన దినాన, ఈస్టర్ దినాన? మరి ఎలా? కానీ యేసుప్రభు చూడనీకి వచ్చిన యేసుప్రభు చూడడానికి అది కావాల్సింది. యేసుప్రభు వలే నువ్వు ఉండాలనేది ప్రభు కోరుకుంటా అన్నాడు. ప్రభు బలలో పాలు పొంద మునుపు మనం పరీక్షించుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కూడా దానిని కాపాడుకున్నాడు నిశ్చయముగా. ఒకడు నన్ను సేవించాడు. చదవండి మా పాట. అదే చాలేమ్మ. ప్రభుని సేవించడం. ప్రభువును ఎలా సేవించారు వాళ్ళు? తమకు ఉన్నదంతా ఇచ్చేసి ప్రభుని సేవించినారు. ఇంకొకరు సేవించారు, ఎత్తిపెట్టుకొని దాచిపెట్టుకొని వచ్చి సేవించినారు. ఏమైనా వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు ఒకేసారి. కనుక ప్రభువుని సేవించడం యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారమ్మాయి, ఆత్మతో సత్యంతో ప్రభు మనం సేవించే వారికి ఉండాలి. 11, 20, 24, 25 యోహాను సువార్త. మార్తాయనతో అంత్యదినమున పునరుత్థానం ముందు లేచునని నేను ఎరుగుతున్నాను నేను. అందుకు యేసు, పునరుత్థానమున జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోయాడు. ఏమైనా సహోదరి సరుడా, ఈస్టర్ దినాన ఈ విశ్వాసం నీకుందా? వినడం వలన విశ్వాసము కలుగును అన్నాడు ప్రభు. ఆ చిన్నదాని తండ్రి చనిపోయింది అని చెప్పినా కూడా విశ్వాసం ఉంచినాడు, బ్రతికించుకున్నాడు. వాళ్ళు ప్రభుని చూనికి వచ్చినారు. అయితే ప్రభు వారి యందు ఏం కోరుకున్నాడంటే, పునరుత్థానుడైనటువంటి ప్రభువును చూడడానికి మీరు ఇష్టపడాలా? పునరుత్థానుడైనటువంటి ప్రభువులో మీరు ఐక్యపరచబడాలని ప్రభు కోరుకున్నాడు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. మరి ఆ విశ్వాసము, ఆయన పునరుత్థానంలో ఐక్యపరచబడే అనుభవం నీకుందా? ఇంకొక మాట చెప్తే 11వ అధ్యాయంలో, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. మరి బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచిన, బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. నువ్వు బ్రతికే ఉండవా చచ్చిపోయినావా అని మనం పరీక్షించుకొని యోగ్యమైన ప్రభు బలులు పాల్పొందాం. విశ్వాసం ఈ దినాన, ఈ ఈస్టర్ దినాన ప్రభు బలలో పాల్పొంద మునుపు ఆ విశ్వాసం నీకుంది. శిష్యులు నమ్మలేకపోయినారు. అదే స్థితిలో నువ్వు ఉండవా? ఏదో వస్తూ పోతున్నావు. ఆయన పునరుత్థానంలో నువ్వు ఐక్యపరచబడినావా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, మంచిదే. అందరూ అంటారు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, మంచిదే. అదే కదా,
దయ్యాలు కూడా నమ్మి, నువ్వు నమ్ముతావు, దయ్యాలు నమ్ముతావు, ఏంటి లాభం? దేవుడు ఒక్కడే అంటున్నావు, దయ్యాలు కూడా అంటున్నావు అవే. దయ్యాలు కూడా నమ్మి అవన్నీ వణుకుతూ ఉంటాయి, కానీ మన వణకం మందిరంలో. దయ్యాలైనా వణుకుతాయి, కానీ మందిరానికి వచ్చినప్పుడు మనము వణికిస్తాం. అట్నే విశ్వాసులు వణికిస్తాం, సేవకులు వణికిస్తాం. మా కథ నీకు తెలుసు, ఏట్లో పట్టుకొని వెళ్ళిపోతాం అంటాం మనం, ఏరు దాటిస్తాం అంటాం మనం. మంచోళ్ళు అనరా? ఏంటో వచ్చారు, ఏం కథ మీరు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా సేవకులు, మీరు మంచోళ్ళే కొందరు అంటాం. ఏరు పట్టుకొని పోతాం, ఏటమ్మడి అట్నే మా ఏటు పడితే అనేటోళ్ళు కూడా ఉంటారు. దయ్యాలు వణుకుతారు, మనం వణికిస్తాం. చదువు మాట. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలిసి కూడా కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం, విశ్వాసం అంటావు కానీ క్రియల్లే. వీరిని ఏమని పిలిచింది బైబిల్ గ్రంథము? వ్యర్థుడా అని. నమ్మినా అంటున్నావు, క్రియలు లేవు నీలో. మరి క్రియలు ఉన్నాయా? విశ్వాసానికి తగ్గ క్రియలు ఉన్నాయా? దానికి ఉదాహరణగా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 22వ అధ్యాయం మోరియా పర్వతం మీద దేవుడు చూపించే ఆ పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించాడా లేదా? ఏమా అర్పించాడా? మరి బతికేనాడే. విశ్వాసం బట్టి అబ్రహాము అక్కడ ఇస్సాకును బలి అర్పించాడని యాకోబు అంటా ఉన్నాడు. తిరిగి అదే విశ్వాసం బట్టి తను తిరిగి పొందినాడు. ప్రభువు మీద విశ్వాసం ఉంది కనుక మేము వెళ్ళి అక్కడ బలి అర్పించి మళ్ళీ తిరిగి వస్తామన్నాడు. విశ్వాసం ఉండాల, క్రియలతో కూడిన విశ్వాసం. మాటలే కాదు, నీ తోటి సహోదరులు ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి. వారు ఏదైనా అవసరం ఉంటే నీ చేతనైంది సహాయం చేయాలి. అవి క్రియలు, ఉత మాటలు కాదు మనం చెప్పాల్సింది. అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాను. అబ్రహాము ఇస్సాకును బలి చేసినాడు, బలి అర్పించినాడు. విశ్వాసం బట్టి తిరిగి మళ్ళీ పొందినాడు. ఇస్సాకు బదులు ఆ గొర్రె పొట్టేను దేవుడు మరి ఇస్సాకు చూపించాడు, అబ్రహాముకు చూపించాడు. దాన్ని తీసుకొని బలి అర్పించినాడు. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసం బట్టి దేవుడు తను తాను అబ్రహాముకు అప్పగించుకున్నాడంట. నీ జీవితంలో నాకు నువ్వు లోబడతా వచ్చినావు అబ్రహామా, ఇప్పుడు నువ్వు చెప్పు నేను నీకు లోబడతాను అని. దేవుడే తను తాను అబ్రహాము యొక్క విశ్వాసం చూసి అప్పగించుకున్నాడు. ఆ గొర్రె ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి విశ్వాసం అబ్రహాంది. నిజానికి అబ్రహాంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అబ్రహాం ఏం పరిపూర్ణే కాదు, కొన్ని చేయరాని తప్పులు కూడా ఉన్నాయి. అయితే తను ఏం చేసినాడంటే చివరికి మంచి విశ్వాసులకు తండ్రిగా తన పరుగును కడముట్టించుకున్నాడు. ఒక మాట ఉంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో 56వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త, మీ తండ్రి అయిన అబ్రహాము యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. శాస్త్రులు పరిశోధనతో ఏమన్నాడు? అయ్యా మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతుడు మిగులా అది చూచి సంతోషించాను అంట. చూశాడంట. అబ్రహాము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాన్ని చూచి సంతోషించాడంట. ఏం చూసినాడు? బహుశా నేను అనుకుంటా ఉన్నాడు, ఆ మోరియా పర్వతం మీద, బలిపీఠం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును చూసినాడు. ఎలా చూసినాడు? విశ్వాసమును బట్టి. విశ్వాసం అనగా ఏంటి అర్థం? విశ్వాసం అనగా ఏంటి అర్థము? ఏం అక్కగారు చెప్పరే అన్నా?
నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం ఏదైతే మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నామో అంటే పరలోక రాజ్యం మనం చూడలే, ఉంది అని నిరీక్షిస్తూ ఉన్నాం మనం. అది విశ్వాసం. ఏదైతే మనం చూడలేదో దాని కొరకు ఎదురు చూడడం విశ్వాసం. అబ్రహాము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను ఆ బలిపీఠం మీద చూస్తూ వచ్చున్నా ఆయన ప్రాణం అర్పించడం కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడతా వచ్చిన. మరి మన విశ్వాసం ఎంత ఉంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం చివరిగా ముగిస్తాను, టైం అయింది. రోమాపత్రిక 4:20 అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన నువ్వు విశ్వాసం ద్వారా బలం పొందాలంటే రూఢిగా నమ్మాల. నీ జీవితంలో ఈ పండుగ దినాన ప్రభు చేయగలను నమ్మినట్లయితే నువ్వు విశ్వాసం ద్వారా బలము పొందుతావు, లేదా బలహీనమైపోతావు. పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో నువ్వు పాలు పొందకపోతే మీరు అనేకులు బలహీనులను రోగులను చాలామంది నిద్రిస్తారు. నిద్రించడం అంటే పోవడమే, పైకి చచ్చిపోవడమే. కనుక విశ్వాసం ఉంచాలా, జ్ఞాపకం ఉంచుకోవాలా, సరి చేసుకోవాలా, ప్రభుని గురించి జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం చేసుకోమని దూతలు చెప్పే వీళ్ళకేమో ఎర్రి మాటలుగా సందేహంతో కూడినటువంటి మాటలుగా అలా ఉండాలి. మరి మనం ఎలా ఉండావు? నమ్ముతా ఉండావా? సంపూర్ణమైన విశ్వాసం నీలో ఉందా? ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా? విశ్వాసం కలిగి క్రియలు కలిగినటువంటి విశ్వాసంతో జీవిస్తూ ఉన్నావా? మోకరించండి. ప్రభువులను పాలు పొంద మునుపు మనల్ని మనం పరీక్షించుకున్నాం.